నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోవాలని మనవి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి శుభనామంలో సెయింట్ థామస్ లూథరన్ సంఘ విశ్వాసులైన మీకు, మీ కుటుంబాలకు తండ్రుల ఆదివారపు ఆరాధనకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి తండ్రుల దినోత్సవంలో మనము ఈ ఆదివారాన్ని జరిగించుకోవాలి. అయితే మన 3 రోజుల మహాసభల నిమిత్తము కొన్ని కారణాలను బట్టి ఏదో ఒక ఆదివారం, తండ్రుల దినోత్సవం తర్వాత ఏదో ఒక ఆదివారం మనము జరిగించుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఈ ఆదివారాన్ని తండ్రుల ఆదివారంగా జరుపుకొని ఉన్నాము. కాబట్టి తండ్రుల ఆదివారం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే మన ప్రభు ప్రియరక్షకుడు యేసు ప్రభుల వారు మనందరినీ సంరక్షించి కాపాడి గతించిన దినాలలో తన హస్తాల చాటున భద్రపరిచి మళ్ళా ఈ ఆదివారం ఆయన సన్నిధిలో మనం అందరం ఇలా కూడుకునే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకై తండ్రిని దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించును గాక. ఈ ప్రత్యేక ఆదివారం, తండ్రుల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు తండ్రుల యొక్క బాధ్యత. వాస్తవానికి దేవుడు కుటుంబ వ్యవస్థను దేవుడే కట్టాడు. ఆదాము అవ్వలను జత చేసి మొట్టమొదటి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబంలో తండ్రిని దేవుడు యజమానునిగా చేశాడు. కుటుంబానికి యజమానునిగా చేశాడు. యజమానునిగా కొన్ని బాధ్యతలు కూడా అప్పగించాడు తండ్రికి. అందుకే ఏ కుటుంబంలోనైనా తండ్రి ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది కుటుంబం మీద. తండ్రి సరిగ్గా లేకపోతే కుటుంబాలు చెదిరిపోతాయి. అందుకని తండ్రికి ప్రధానమైన బాధ్యత దేవుడు అప్పగించాడు ప్రతి కుటుంబంలో కూడా. దురదృష్టకరం ఏంటంటే ఆత్మీయ విషయంలో తండ్రులైనటువంటి వారు చాలా వెనకబడి ఉన్నట్లుగా మనము సంఘాల్లో చూస్తూ ఉంటాం. అందుకనే ఏ సంఘంలోకి వెళ్ళినా స్త్రీలు అధిక సంఖ్యలో ఉంటే పురుషులు చాలా తక్కువ మంది ఉంటారు. పరిచర్య కార్యక్రమాల్లో కూడా స్త్రీలు ఎక్కువగా ఉంటే పురుషులు వెనకబడి ఉంటుంటారు. యేసుప్రభు వారి పరిచర్య కాలంలో కూడా ఆయన వెంబడి పురుషుల కంటే స్త్రీలు అధికంగా తిరిగినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ స్థితి నుంచి పురుషులైనటువంటి వారు ఇంకా వృద్ధిలోనికి రావాలి. దేవుని పరిచర్యలోనూ కుటుంబ పరిచర్యలోనూ వారు ముందుకు వెళ్ళి కుటుంబాలను అలాగే సంఘాలను వారు కట్టాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే తండ్రుల యొక్క బాధ్యత చాలా ప్రధానమైనది. దేవుడు మనందరికీ పరలోకపు తండ్రి, ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. కాబట్టి తండ్రి అయినటువంటి వారు ప్రతి ఒక్కరూ, ఇక్కడ కూర్చున్న వారు, ఈ మాటలు వింటున్న వారు కూడా వారి వారి బాధ్యతలేంటో దేవుని లేఖనం ద్వారా వారు ఈరోజు తెలుసుకోవలసిన వారుగా ఉన్నారని ఈ లేఖనం తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం అంటుంది, నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులయ్యుందురు అని దేవుడు అంటున్నాడు. అంటే పరమ తండ్రి ఆయనే. అయితే ఈ లోకంలో ప్రతి కుటుంబానికి ఒక తండ్రిని ఆయన ఏర్పాటు చేశాడు. పురుషులను తండ్రులుగా, వారిని ఆ కుటుంబానికి యజమానులుగా దేవుడు ఉంచాడు. కాబట్టి ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా కుటుంబాలు వర్ధిల్లుతాయి, కుటుంబాలు దీవించబడతాయి, దేవునిలో ఎదుగుతాయి, దేవుని నామానికి కుటుంబాలు మహిమకరంగా ఉంటాయనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన బాధ్యత మనం నిర్వర్తిస్తే తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. కాబట్టి తండ్రులుగా ఉన్నటువంటి వారు ఈరోజు లేఖనాల ద్వారా కొన్ని పాఠాలను నేర్చుకోవాలి. చదువుకున్న పత్రిక పాఠ్యభాగాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథము 21వ అధ్యాయము
7 నుంచి 11 వచనాలలో మనం గమనించినట్లయితే ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? ఎవరండి? ఫిలిప్పు అనే ఒక భక్తుడు కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఫిలిప్పు ఎలాంటి వాడట? ఈ ఫిలిప్పు ఎలాంటి వాడట? ఫిలిప్పు ఎలాంటి వాడై ఉన్నాడంటే, అతడు మొట్టమొదటిగా ఒక తండ్రి అయి ఉన్నాడు కదా, ఒక తండ్రిగా ఉన్నాడు. ఫిలిప్పుకి ఎంతమంది కుమార్తెలు? ఎంతమంది? 4 కుమార్తెలు. ఆ 4 కుమార్తెలకు తండ్రిగా ఉన్న ఫిలిప్పు ఎలాంటి వాడై ఉన్నాడు అని అంటే, ఈ ఫిలిప్పు దేవునిలో ఉన్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆత్మచేత నింపబడిన వాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పు దేవుని ఆత్మచేత నడిపించబడేవాడుగా ఉన్నాడు. అంటే దేవుని వాక్యం అంటుంది కదా, ఆత్మ లేనివాడు ఎవరి వాడు కాడు? దేవుని వాడు కాడు. ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు. కాబట్టి ఈ ఫిలిప్పు శిష్యులను, అపోస్తలులను తన ఇంట చేర్చుకున్నవాడుగా ఉన్నాడు. అంటే దేవునిలో నడుస్తున్నవాడుగా, భయభక్తులు కలిగిన వాడుగా ఈ ఫిలిప్పు కనిపిస్తూ ఉన్నాడు. ఆత్మచేత నడిపించబడేవాడుగా ఉన్నాడు. ఈరోజు కుటుంబాల్లో ఎంతమంది తండ్రులు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆ స్థితిని మనకి ఇచ్చాడు. ఒక చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు. తండ్రి అవ్వటానికి, యజమానుడిగా ఉండటానికి ఒక స్థాయిని దేవుడు ఇచ్చాడు. మరి దేవుడు ఈ స్థితిని నీకు ఇచ్చినప్పుడు దేవునిలో నువ్వు ఎంత నడుస్తున్నావో, ఆత్మీయంగా ఎలా బలపడుతున్నావో దాని ప్రభావమే పిల్లల మీద ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలను కనటం గొప్ప కాదు కదా, కనాలంటే కూడా దేవుని కృప ఉండాలి. అయితే పిల్లలను పొందటం గొప్ప కాదు, కానీ ఆ బిడ్డలను ఆత్మీయంగా ప్రభావితం చేసే విశ్వాసిగా తండ్రి ప్రత్యేకంగా, తల్లి విషయం పక్కన పెట్టండి, తండ్రి ఉండాలి. అలా తండ్రి ఆత్మీయంగా నడిపించబడినప్పుడు ఆ ప్రభావం పిల్లల మీద పడుతుంది. ఈరోజు మన సంఘాల్లో, లేకపోతే మన గ్రామాల్లో, మన చుట్టుపక్కల గ్రామాల్లో తండ్రుల ప్రభావం పిల్లల మీద ఎంత బలంగా ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. తండ్రి సరైన వాడు కాకపోతే ఆ ప్రభావమే పిల్లల మీద ఉంటుంది. పిల్లలు కూడా అలాగే తయారవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే తండ్రే ప్రధానమైన వాడు. తండ్రి నడిపించినట్టే కుటుంబం నడుస్తుంది కదా. మీరు నోవహు కాలంలో చూసారా? నోవహును బట్టి తన భార్య, తన ముగ్గురు కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది కూడా రక్షించబడ్డానికి గల కారణం ఎవరండి? నోవహే. నోవహు కొడుకో, నోవహు భార్య, ఇంకెవరో కాదు. నోవహును బట్టే దేవుడు 8 మందిని రక్షించాడు. గుర్తుపెట్టుకోండి, తండ్రులైనటువంటి వారు మీ భక్తిని బట్టి, మీ ఆత్మీయ స్థితిని బట్టి మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అందుకని ఈరోజు పురుషులైనటువంటి వారిని ప్రత్యేకంగా నేను అడుగుతూ ఉన్నాను, ఆత్మీయంగా మీరు ఎంతవరకు ఎదుగుతున్నారు? మిమ్మల్ని బట్టి మీ కుటుంబము పాడైపోతుందా? మిమ్మల్ని బట్టి మీ కుటుంబము దీవించబడుతుందా అనేది మీరు పరిశీలన చేసుకోవాలి. భార్యలు సంఘాలకు వస్తే సరిపోదు, భర్తలు కూడా దేవుని ఆలయానికి రావాలి. ఇది వ్యాపారమో ఉద్యోగమో కాదు. ఎవరో ఒకరు ఎత్తే సరిపోద్ది అంటానికి లేదు. నీకు నువ్వుగా దేవుని సన్నిధికి రావాలి. నీ కుటుంబము కొరకు నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకంటే ఇక్కడ పాడైపోతున్నది నువ్వు ఒక్కడవే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. పురుషులైనటువంటి వారు, స్త్రీలు ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు, భర్త కొరకు, బిడ్డల కొరకు, వీరందరి కొరకు ప్రార్థన చేస్తుంటారు. కానీ యజమానుడైనటువంటి వాడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ కుటుంబాలు వేరుగా దీవించబడతాయి. ఆ కుటుంబాలు ప్రత్యేకంగా దీవించబడతాయి. అందుకే నోవహును మీరు చూడొచ్చు. జలప్రలయంలో సర్వమానవాళి నాశనం అయిపోయిన నోవహును బట్టి తన కుటుంబం రక్షించబడింది. నోవహు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడంటే దానికి కారణం ఏంటంటే నోవహు యొక్క ఆత్మీయత, నోవహు యొక్క భయభక్తులు
కలిగినటువంటి జీవితం. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని చేత నడిపించబడే యజమానుడు లేదా తండ్రి ఉన్న కుటుంబాలు దీవించబడతాయని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ ఫిలిప్పు ఎలా ఉన్నాడు అంటే జ్ఞానముతో నిండిన వాడై ఉన్నాడు. జ్ఞానముతో నిండిన వాడై ఉన్నాడు. జ్ఞానము దేవుడు ఇచ్చేది. జ్ఞానము దేవుడు ఇచ్చేది. దేవుడు ఇచ్చిన జ్ఞానముతో నిండిన ఫిలిప్పు తన కుటుంబాన్ని, కుమార్తెలను జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు. అంటే మీరు గమనించండి, ఫిలిప్పును బట్టే తన కుమార్తెలు ప్రవచించేవారయ్యారు. దేవుడికి స్తోత్రం. 4 కుమార్తెలు ఒకే ఇంట్లో ప్రవచించేవారుగా ఉన్నారంటే ఫిలిప్పు ఎంత ఆత్మీయంగా వారిని పెంచి ఉండాలి, ఎంత ఆత్మీయతతో భయభక్తుల్లో వారిని నడిపించి ఉండాలి ఫిలిప్పు. సరే, ఈరోజు యవన కుమార్తెలు ఉన్న కుటుంబాలను మీరు చూడండి. కుమార్తెలు సంఘానికి లేదా దేవుని ఆలయానికి రావటానికి అంత ఆసక్తిగా ఉండరు. ప్రత్యేకంగా తండ్రి భయం ఉన్న బిడ్డలుంటే ఖచ్చితంగా వారు ఆత్మీయతను, భయభక్తులను, క్రమశిక్షణను ఖచ్చితంగా నేర్చుకుంటారు. చాలా మందికి తండ్రి భయం ఎక్కువ కదా, తండ్రి భయమే ఎక్కువ, తల్లి భయం ఉండదు. అవసరమైతే తల్లిని బెదిరించేవారుగా కూడా ఉంటారు, కానీ తండ్రి భయమే ఎక్కువ ఉండాలి. అందుకనే తండ్రి సరిగ్గా ఉంటే, తండ్రి దేవుని సన్నిధికి వస్తే పిల్లలు తప్పక రావాల్సిందే. ఈరోజు తండ్రి రాకపోతే పిల్లలు కూడా రారు. తల్లి రమ్మన్నా ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా. వాస్తవానికి ఈరోజు ఆదివారం లేఖనం ఏంటనుకుంటున్నారు? అదే యేసుప్రభు వారు ఒక రాజు తన కుమారుని పెళ్లి విందుకు ఆహ్వానిస్తాడు కదా. ఆహ్వానిస్తే ఒకడేమంటాడు, నేను పొలం కొన్నాను, పొలం చూడడానికి వెళ్ళాలి అర్జెంటుగానే, తప్పించుకుంటాడు. ఇంకొకటి పిలిస్తే నేను 5 జతలు ఎడ్లు కొన్నాను, వాటిని వెళ్ళి పరీక్షించాలి అని చెప్పి తప్పించుకుంటాడు. ఇంకొకటి పిలిస్తే నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రావటం కుదరదు అంటాడు. అంటే ఇవన్నీ సాకులు చెప్పి తప్పించుకోవడం. అందుకే తల్లి దగ్గర అయితే ఏదో ఒక సాకులు చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ తండ్రి కరెక్ట్గా ఉంటే తండ్రిని బట్టి దేవునిలోనికి వస్తారు పిల్లలు. అందుకని తండ్రులైనటువంటి వారు దేవుని భయభక్తులలో ఆత్మచేత జ్ఞానముతో నింపబడి నడిపించబడాలి. అలా కాకపోతే కుటుంబాలు చెదిరిపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి, పడిపోతాయి అనే విషయాన్ని ఈరోజు తండ్రులైనటువంటి వారు తెలుసుకోవాలి. సంపాదిస్తున్నామో, కావలసిన డబ్బు తెచ్చి ఇంట్లో ఇస్తున్నామో, కావలసిన వస్తువులు ఇంట్లో పెడుతున్నామో, నా పిల్లలకి కావలసినవన్నీ కొని పెడుతున్నామో, మాకేంటి లోటు అని చాలా మంది అనుకుంటున్నారు తల్లిదండ్రులైనటువంటి వారు. వారి అవసరాలు తీరుస్తున్నామో, ఖర్చులకు డబ్బులు ఇస్తున్నామో, అన్ని ఇస్తున్నాం కదా, మాకు ఏ ఇబ్బంది రాదనుకుంటున్నారు చాలా మంది తండ్రులైనటువంటి వారు. కానీ ఒక విషయం గమనించండి, మనం ఆత్మీయంగా సరిగ్గా లేకపోతే మన పిల్లలు కూడా ఆత్మీయంగా సరిగ్గా ఉండరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ ఫిలిప్పులో ఇంకొక ప్రత్యేకమైన గుణం ఏముంది ఏంటో తెలుసా? ఫిలిప్పు ఆత్మలను సంపాదించేవాడు దేవుని కోసం. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు ఆత్మలను సంపాదిస్తాడు. మీరు గమనించండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో నపుంసకుడు ఒకడు రథం మీద వెళ్ళిపోతుంటే అతని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి అతనిని కలుసుకొని రథములో అతనితో కూర్చొని అతనికి వాక్యాన్ని బోధించి అతనికి బాప్తిజం ఇచ్చి ఆ ఆత్మ దేవుడి కొరకు సంపాదించింది ఈ ఫిలిప్పే. ఇప్పుడు మనం చదువుకున్న ఈ ఫిలిప్పే, 4 కుమార్తెలు ఉన్న ఈ ఫిలిప్పే ఆ నపుంసకుడిని రక్షించాడు. అంటే ఈరోజు తండ్రులైనటువంటి వారు ఎలా ఉండాలట? తన కుటుంబాన్నే కాదు, ఇంకా దేవుని కొరకు అనేక ఆత్మలను రక్షించేవారిగా ఉండాలి. దురదృష్టం ఏంటంటే మన క్రైస్తవ్యంలో పురుషులు కొంతమంది ఆసక్తిగా ఉంటారు పరిచర్య కొరకు. పురుషులు కొంతమందే ముందుకు వస్తారు దేవుని పని కొరకు. మిగిలినదంతా కూడా స్త్రీలైనటువంటి వారి మీద ఆధారపడే జరుగుతుంది. పురుషులు వాక్యం చదవటానికి రాలేరు, ఒక ప్రార్థన చేయటానికి రాలేరు, పరిచర్య చేయటానికి కూడా
పురుషుడు. ఎందుకంటే ఆత్మీయత లోపం, ఆత్మీయత లోపం. అందుకనే వారు దేవునిలో గడపలేని స్థితిలో ఉన్నారు. అందుకనే మొట్టమొదటిగా ఆత్మతో నడిపించబడాలి, లేదా దేవునిలో వారు వ్యక్తిగతంగా ఎదగాలి. ఎదిగిన తర్వాత దేవుని పరిచర్యలోనికి వారు రావచ్చు. ఈ పిలుపులాగా దేవుడు కూడా వాడుకుంటాడు, దేవుడు కూడా వాడుకుంటాడు. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడి, జ్ఞానంతో నింపబడి, దేవుని కొరకు పనిచేసే తండ్రి అయినటువంటి ఫిలిప్పు ఈరోజు చాలా మంది తండ్రులకు మాదిరికరంగా ఉన్నాడు. తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు, అలాగే దేవుని కొరకు పరిచర్య చేస్తున్నాడు, అనేక ఆత్మలను సంపాదిస్తూ ఉన్నాడు. తాను కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, తాను కూడా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఫిలిప్పు అక్కడ మనం చదివితే అపోస్తలుల కార్యాల గ్రంథము 21వ అధ్యాయం 8-9 వచనాలు 7-8 చదవండి. మరునాడు మేము బయలుదేరి ఎక్కడికి? కైసరేకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి, ఎవరింట్లో ఉన్నాడంటే అపోస్తలులైనటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని పరిచారకులకు, సేవకులను చేర్చుకునేవాడిగా ఫిలిప్పు కనిపిస్తున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, దేవుని జ్ఞానము కలిగి, దేవుని కొరకు పరిచర్య చేస్తూ, దేవుని ప్రజలైనటువంటి వారిని, పరిచారకులైనటువంటి వారిని తన ఇంట చేర్చుకుంటూ పరిచర్య సహకారం అందిస్తున్న ఈ ఫిలిప్పు ఎంత మాదిరికరమైన తండ్రో మనం గమనించాలి. ఆయన అలా ఉన్నాడు కనుక తన కుమార్తెలను అదే ఆత్మీయతలో నడిపించుకున్నాడు కనుక ఆయనట 9 ప్రవచించు కుమార్తెలు ఉన్నారు. ఆయనట 9 ప్రవచించు కుమార్తెలు. కుమార్తెలు అంటే ఎవరు? పెళ్ళైపోయి పిల్లలు పుట్టిన వారు అంటారా? మరి ఎవరు కుమార్తెలు అంటే? యవ్వన కాలంలో ఉన్నవారే కదా. ఈరోజు సంఘాల్లో, కుటుంబాల్లో మీరు చూడండి, ఎంతమంది యవ్వన కుమార్తెలు దేవునిలో ఎదుగుతున్నారు, ఎంతమంది యవ్వన కుమార్తెలు దేవుని పరిచర్యకు వాడబడుతున్నారు, ఎంతమంది యవ్వన కుమార్తెలు మరి సంఘాలలో యాక్టివ్గా పనిచేయగలుగుతున్నారు చెప్పండి. స్త్రీలైనటువంటి వారికి దేవుడు కూడా పురుషులతో సమానమైన హక్కు ఇచ్చాడు. కానీ స్త్రీలు ముందుకు రాలేని పరిస్థితి ఎందుకు ఉందేనంటే తండ్రిని బట్టి. ఈరోజు ఇక్కడ ఉన్న యవనస్తులు ఎవరైనా ఆడపిల్లలు మేము సేవ చేస్తాం, లేకపోతే సేవకు వెళ్తాం అన్నారు అనుకోండి, తండ్రులు అంగీకరిస్తారా? అంగీకరిస్తారా? ఎందుకు అంగీకరించరు? ఎందుకనంటే వారు ఆత్మీయంగా అంత జ్ఞానము కలిగిన వారు కాదు కాబట్టి, అంత జ్ఞానము కలిగిన వారు కాదు కాబట్టి ఫిలిప్పు అటువంటి వాడు కాదు. ఫిలిప్పు ఎలాంటి వాడంటే తన బిడ్డలను కూడా ఆత్మీయంగా దేవుని కొరకు పెంచిన వాడు. అందుకే వారు ప్రవచించు కుమార్తెలుగా ఉన్నారు. కనుక తండ్రిగా ఈరోజు మన బాధ్యత ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనము దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు పనిచేసే వారముగా ఉండాలి. చూడండి, 3 రోజులు మహాసభలు అయ్యాయి మనకి. చాలా మంది పనిచేశారు, చాలా మంది సహకరించారు. మరి అన్నిసార్లు ఆ సహకారం అందించగలరా అంటే అందించలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. పెద్దలు మొదలుకొని విశ్వాసుల దాకా అవసరానికి పనిచేస్తున్నారు తప్ప ఏ క్షణమైనా దేవుని పనికి సిద్ధంగా ఉండేవారుగా ఉండలేకపోతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అవసరానికి చేయటం కాదు, అన్ని సందర్భాలు. అందుకే దేవుని వాక్యం అంటది, సమయమందు అసమయమందు ఎప్పుడైనా దేవుని పరిచర్యకు సిద్ధంగా ఉండాలి. అది ఏ పనైనా సరే, ఏ పనైనా సరే. కానీ అలా ఉండలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మనం ఆత్మీయతలో ఇంకా ఎదగవలసిన అవసరం ఉంది. ప్రత్యేకంగా పురుషులు, తండ్రులైనటువంటి వారు ఎదగాల్సిన అవసరం ఉంది.
అందుకనే అపోస్తలుడైన పౌలు అంటే చాలా మంది పురుషులైనటువంటి వారు, తండ్రులైనటువంటి వారు ముందుకు రావటానికి సిగ్గుపడుతూ ఉంటారు కదా. ముందుకు రావడానికి, పరిచర్యలో ముందు ఉండటానికి సిగ్గుపడుతూ ఉంటారు చాలా మంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు రోమపత్రిక 1:16 నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు. సువార్త అంటే ఏంటంట? దేవుడి పని అంటే, దేవుడి పరిచర్య అంటే అది దేవుని శక్తితో కూడుకున్నదే. అందుకే సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే అది ఎవరికైనా రక్షణ ఇస్తుంది. ఎలాంటి వాడినైనా దేవుడి దగ్గరికి రప్పిస్తుంది, ఎలాంటి వాడినైనా రక్షణలోనికి నడిపిస్తుంది. అందుకే దాన్ని బట్టి నేను సిగ్గుపడను. ఇంకే పని చేయడానికైనా సిగ్గుపడతానేమో, కానీ తినటానికి సిగ్గుపడతాను, మాట్లాడటానికి సిగ్గుపడతానేమో, మనుషులతో ఉండడానికి సిగ్గుపడతానేమో, కానీ దేవుని పరిచర్యకు, సువార్తకు నేను సిగ్గుపడను అని పౌలు అంటాడు. ఈరోజు ఎంతమంది పురుషులు ఇతర పనుల్లో మీరు సిగ్గుపడకుండా పనిచేస్తారు, కానీ దేవుని పరిచర్యకు లేదా దేవుని పనికి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. దేవుళ్ళు ఎదగడం అంటే ఆదివారం ఆరాధనలో కూర్చోవడం ఒకటే కాదు, దేవుని కొరకు పని చేయటం కూడా. దేవుడిలో ఆత్మీయంగా దినదినము ఎదగడం అంటే దేవుని మాటను పూర్తిగా తెలుసుకోవటం, దాన్ని వెంబడించటం, అనేక మందికి నేర్పించటం, అనేక మందికి బోధించటం. ఫిలిప్ అదే చేశాడు. అపోస్తలుడైనటువంటి వాడికి తెలియగా, తను చదువుతున్న వాక్యం ఏంటో తనకు అర్థం కాల. ఈ ఫిలిప్ వెళ్ళి దాని అర్థం చెప్పి అతన్ని ఆత్మీయతలో నడిపించి బాప్తిజం ఇచ్చి రక్షించాడు. కాబట్టి తండ్రిగా నీ పిల్లలను నువ్వు చూసినప్పుడు వారు నీకు తెలిసినది వారు తప్పు చేస్తుంటే, ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏబిసిడీలు రాయలేరు సరిగ్గా, ఎలా పడితే అలా రాస్తారు. అప్పుడు ఏం చేస్తారు? తండ్రులైనటువంటి వారు ఏం చేస్తారు? వారు చేయి పట్టుకొని అవి అక్షరాలు దిద్దిస్తారు కదా. అంటే నీ పిల్లలను నువ్వేం చేస్తున్నావు? సరి చేసుకుంటున్నావు కదా. మరి ఆత్మీయంగా నిన్ను నువ్వు సరి చేసుకోకుండా నీ పిల్లలు బాగుండాలంటే ఎలా ఉంటారు? నువ్వు బాగుండి నీ పిల్లలు సరిదిద్దుకోవాలి. నువ్వు తండ్రి బాధ్యత అదే, తండ్రి బాధ్యత అదే. ఆ బాధ్యత ఫిలిప్ కలిగి ఉన్నాడు కనుక ఆయన ఆత్మీయంగా ఎదుగుతూ తన కుమార్తెలను ఆత్మీయంగా నడిపించుకుంటూ ప్రవచించు కుమార్తెలుగా వారిని మార్చాడు. దేవునికి మహిమకరంగా కుటుంబం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి, కాపుదలను బట్టి ఆ కుటుంబం దీవించబడుతుంది. నీ దగ్గర డబ్బులు ఉంటేనో, మంచి ఉద్యోగం ఉంటేనో, లేకపోతే నీ పొలం ఉంటేనో, ఆస్తులు ఉంటేనో నీ కుమారులు బాగుపడరు. మీరు గమనించారు ఎప్పుడైనా? ధీరుభాయ్ అంబానీ తెలుసా? ధీరుభాయ్ అంబానీ తెలీదా? ధీరుభాయ్ అంబానీ అంటే ఎవరు? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తండ్రి కదా. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు కుమారులు. వారి తండ్రి ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ చాలా డబ్బు సంపాదించాడు. ఇద్దరు కుమారులకి సమానంగా పంచాడు. ఇద్దరికి సమానంగా పంచితే అందులో ముఖేష్ అంబానీ దాన్ని వృద్ధి చేసుకున్నాడు, అనిల్ అంబానీ అందులో నష్టపోయాడు. చాలా వ్యాపారంలో నష్టపోయాడు అనిల్ అంబానీ. ఇద్దరు సమానంగా ఎందుకు ఎదగల? నువ్వు ఆస్తిస్తే నీ పిల్లలు బాగుపడతారంటే అది మూర్ఖత్వమే. లేకపోతే నువ్వు కావలసిన వాడిని సమకూరిస్తే నీ పిల్లలు బాగుంటారు అనుకోవడం కూడా మూర్ఖత్వమే. దాంతోపాటు నువ్వు నేర్పవలసింది ఇంకా ఉంది, నువ్వు చెప్పవలసింది ఇంకా ఉంది. ఆత్మీయతలో దేవుళ్ళలో మొదట నడిపించడానికి నువ్వు ప్రయత్నం చేసుకుని పిల్లల్ని. అంతకంటే ముందు నువ్వు ఎదుగు, నువ్వు దేవుని సన్నిధికి నీ కుటుంబాన్ని తీసుకురా. అప్పుడు నీ కుటుంబము, నీ పిల్లలు, నీ బిడ్డలు అందరూ కూడా దీవించబడతారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా,
ఒక తండ్రిగా ఫిలిప్పు తన కుటుంబం పట్ల, తన పట్ల, సమాజం పట్ల ఏ బాధ్యత నిర్వర్తించాడో ఆ బాధ్యతలు నిర్వర్తించే తండ్రుల కుటుంబాలు బహుగా వర్ధిల్లుతాయి, బహుగా దీవించబడతాయి. ఈరోజు తండ్రులను బట్టే కుటుంబాలు పాడవుతున్నాయి చాలా వరకు. నేను చాలా సంఘాలు చేశాను కదా, చాలా సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ సంఘాల్లో కొన్ని చోట్ల మన చర్చిలు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలను నేను ఎరిగి ఉంటాను. కొన్ని కుటుంబాలు నాకు తెలుసు. ఆ కుటుంబాల్లో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఏరియాల్లో, కొన్ని కాలనీస్లో నేను చూస్తూ ఉంటాను కదా. అప్పుడు కొన్ని కుటుంబాలను నేను చూశాను. ఒక యవ్వన కుమారుడు రాత్రి 11 గంటలకి వాళ్ళ ఇల్లులో ఉంది, ఆ ఇంటి రోడ్డు మీదకి వచ్చి సిగరెట్ కాలుస్తున్నాడు. వాళ్ళ ఇల్లులో ఉంది, రోడ్డు ఇంటి ఎదురుగా రోడ్డు, ఆ రోడ్డు మీదకి వచ్చి సిగరెట్ కాలుస్తున్నాడు. కాలుస్తుంటే నేను దూరం నుంచి చూస్తున్నాను. అది ఆ కుటుంబం నాకు తెలుసు. అయితే కొంతసేపటికి వాళ్ళ నాన్న వచ్చి, ఎరా అయిందా, లోపలికి వస్తే పడుకుందాం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎరా అయిందా, లోపలికి వస్తే పడుకుందాం, లేట్ అయిపోయింది అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి ఆ పనే చేస్తాడు, కొడుకు ఆ పనే చేస్తాడు. అంటే ఎవరిని బట్టి నేర్చుకున్నాడు కొడుకు? ఇంకా ముందుకెళ్తే ఇంకా భయంకరమైన విషయాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల అయితే తండ్రి కొడుకు కూర్చొని తాగిన రోజులు ఉన్నాయి. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎందుకు? తండ్రిని బట్టే కుటుంబం పాడవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. రేపు పొద్దున నీ కొడుకుని చూసి నువ్వు ఏడాల్సిన స్థితి వచ్చిందంటే అది నిన్ను బట్టే, తండ్రిని బట్టే. అందుకనే మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మన మీద ఎంత జాలి పడుతున్నాడో, మనల్ని రక్షించడానికి ఎంత గొప్ప కార్యం శిలువయాగం చేశాడో, అలాగే ఒక తండ్రి కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంత త్యాగమైనా చెయ్యాలి. కానీ ఈ రోజుల్లో తండ్రి బట్టే కుటుంబాలు పాడైపోతున్నాయి, తండ్రి బట్టే కుటుంబాలు చెదిరిపోతున్నాయి, తండ్రి బట్టే కుమారులు కుమార్తెలు వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి గమనించండి, ఫిలిప్పు వలె ఒక బాధ్యత కలిగిన తండ్రిగా మీరు ఉండాలంటే మీరు మొదట ఆత్మీయంగా ఎదగాలి, దేవుని సన్నిధికి రావాలి. అలాగే రెండోది, సువార్త పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే పత్రిక పాఠ్యభాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి సువార్త పాఠ్యభాగం లోకా సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చదవండి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చారు. ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారినట్లు అది వాడిని విలవిలలాడించుచు గాయపరచుచు వాడిని వదలకుండును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటుని గాని వారి చేత కాలేదని మొరపెట్టాడు. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులు అక్కడ కొండ దిగి వస్తూ ఉండగా జనసమూహం వారిని చుట్టుముట్టింది. అందులో ఒకడొచ్చి వాని కుమారుని స్థితిని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభువారి దగ్గర. ఇక్కడ గమనిస్తే ఒక తండ్రి ఒక కుమారుడు ఇక్కడ కనిపిస్తున్నారా? ఒక తండ్రి ఒక కుమారుడు. వానికి ఒక్కగానొక్క కుమారుడు. ఆ కుమారుడు అంటే ఆ తండ్రికి చాలా ప్రేమ, ఆ కుమారుడు అంటే ఆ తండ్రికి చాలా ఇష్టం. అలాంటి కుమారుడు దేని చేత బాధింపబడుతున్నాడట? ఒక దయ్యము చేత, ఒక ఆత్మ చేత అని కింద ఉంటుంది. ఒక దురాత్మ చేత ఆ కుమారుడు పట్టబడి పాడైపోతుంటే ఈ తండ్రి చూడలేకపోతున్నాడు. ఈరోజు ఎంతమంది తండ్రులు వారి కుమారులు పాడైపోతుంటే ఏడుస్తున్నారో మనకు తెలుసు కదా. వారి కళ్ళ ముందు కుమారులు కుమార్తెలు పాడైపోతుంటే ఏ తండ్రులు చూడలేరు. బాధ్యత
కలిగిన తండ్రులు నేను చెప్తుంది. బాధ్యత లేని వారు ఎలాగైనా పట్టించుకోరు. కానీ బాధ్యత కలిగిన తండ్రులు వారి కుమారులు పాడైపోతుంటే చూడలేరు. వారిని ఎలాగైనా సరిచెయ్యాలని, వారి జీవితాలు నిలబెట్టాలని తండ్రులు ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా ఒక తండ్రి తన కుమారుని బాధలు చూడలేక యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాడు. ఏమనంటే, ప్రభువా, నా కుమారునికి ఒక దయ్యము పడుతుంది. ఆ దయ్యము పట్టినప్పుడు అతడు ఎలా మారిపోతాడట? అకస్మాత్తుగా కేకలు వేస్తాడట. నురుగులు కాడినట్టు అది వారిని వెలవెల్లాడిస్తుండగా అతడు గాయపడి ఎంతో బాధ పొందుతున్నాడు నా కుమారుడని ప్రభు అయిన యేసు ప్రభు వారి దగ్గర ఈ తండ్రి మొర్ర పెట్టుకుంటున్నాడు. గమనించండి, ఈరోజు ఇక్కడ కూర్చున్న పురుషులందరూ ఆల్మోస్ట్ తండ్రులైనటువంటి వారందరూ కూడా ఏ రోజైనా నీ బిడ్డ కొరకు, ఏ రోజైనా నీ కుటుంబం కొరకు, ఏ రోజైనా నీ పిల్లల కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డావా? ప్రార్థన చేసావా? ఎంతసేపు స్త్రీలే, తల్లులైనటువంటి వారే ప్రార్థన చేస్తారు. ఏ రోజైనా తండ్రి కుటుంబం కొరకు ప్రార్థన చేశాడా? అంటే మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. అంటే నేను ఎందుకు ఎదగట్లేదు, నా పిల్లలు ఎందుకు బాగుపడట్లేదు అని నీకు అనిపిస్తే నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మొరపెట్టావా? దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒకసారి ఆలోచించి దేవుని కొరకు, మరి దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు నీ బిడ్డల కొరకు